కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ వీరు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా అజయ్ కుమార్ సజ్జా గారు గుడ్ మార్నింగ్. ఏంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అనరాని మాటలు అనేశారు, చంద్రబాబు నాయుడు వైట్ ఎలిఫెంట్ అన్నారు, అక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద ఇష్టానుసారం మాట్లాడారు, సో ఆ కార్మికుల మనో వేదనకు గురి చేశారు. ఇది ప్రైవేటీకరణ వైపు వేస్తున్నటువంటి అడుగు. నిన్నటి నుంచి కాదు, ఒక 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో, ట్విట్టర్ హ్యాడ్స్లో అన్నిట్లో కూడా కనిపిస్తున్నటువంటి ఒక పోస్టర్ ఇది. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న ప్యానలిస్ట్కి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా. సార్, మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ కోట్ చేశారు రాజు గారు. ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా సరే 1 గంట సమయం లేటుగా వస్తే వాళ్ళకి ఏమి జీతాలు కట్ చేయరు, కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో మాత్రం 10 నిమిషాలు లేట్ అయినా సరే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. సార్, అది వాస్తవం. ఏ ప్రభుత్వ రంగంలో అయినా సరే, ఏ ఉద్యోగి అయినా సరే అతను బాధ్యతగా పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అతనికి ఒక బాధ్యతనిచ్చింది. ఇది ఒక ప్రభుత్వ రంగం అంటే ఇది మనం పబ్లిక్ మనీ, ట్యాక్స్ తోటి నడిచే ప్రభుత్వ రంగం కాబట్టి వీటిని మీరు బాధ్యతగా పని చేయించాలా, పని చేయాలి అని ఒక ఆలోచనతోటి ఆ రోజు సిఐఏ సమ్మిట్ చివరి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సిఐఏ సమ్మిట్ గురించి, వచ్చిన పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక జర్నలిస్ట్ ఆ రోజు స్టీల్ ప్లాంట్ గురించి, అసలు అది సందర్భం కూడా కాదండి, బట్ ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఇది ప్రైవేటీకరణ జరగదు అంటే. అక్కడ ముఖ్యంగా ఏం చెప్పారు ఏంటంటే అండి, ఏ జర్నలిస్ట్ అయితే క్వశ్చన్ అడిగారో ఆ జర్నలిస్ట్కి ఏమైనా నువ్వు పని చేయకపోతే నీకు జీతాలు ఇస్తారా అని అడిగాడు. అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకపోతే వాళ్ళకి జీతాలు ఇస్తారా అని ప్రశ్నించలేదు సార్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు, నువ్వు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటానంటే నీకు జీతాలు ఇస్తారా ఎవరైనా అని మాట్లాడటం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో 17 నెలల కాలంలో ప్రైవేటీకరణ అంశమే లేదే. నిజంగా ప్రైవేటీకరణ జరిగేదే ఉంటే ఎందుకు సార్ కేంద్ర ప్రభుత్వం మనకి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి? ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయలని ఈరోజు వాటర్ ఛార్జెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎందుకు వదిలేసుకోవాలి? ఈరోజు ప్రైవేటీకరణ చేసే దిశ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం 12,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలా? స్టీల్ ప్లాంట్కి అవసరం లేదు కదా. 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి సాయం చేసి ఉన్న స్టీల్ ప్లాంట్ నడిపించండి. ఇట్స్ ఏ గోల్డ్ మైన్, దాన్ని మనం వదులుకోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక ఆలోచనతో కదా ఈరోజు మనం పని చేపిస్తుంది. ఈరోజు సమయం సందర్భం లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దగ్గర స్టీల్ ప్లాంట్ ఏంటి, ప్రైవేటీకరణ ఎప్పుడు అడ్డుకుంటున్నారంటే అసలు ప్రైవేటీకరణ అంశమే లేదు కదా. ఆ అంశం లేనప్పుడు ప్రైవేటీకరణ ఎప్పుడు అడ్డుకునేది ఏంటి? అసలు అడ్డుకునేదానికి అవసరం ఏంటి? అసలు అడ్డుకునే అంశమే లేదు కదా అక్కడ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సార్ అదే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర 30%, 20% పనులు నడిచేటివి, కానీ ఈరోజు 80% పనులు నడుస్తున్నాయి అక్కడ. అవన్నీ వీళ్ళకి అర్థం కావటల్లా. ఈరోజు ఏదైతే కొంతమంది కార్మికులు ఉన్నారో ఒక రాజకీయ ముసుగులో ఆ పనులు పక్కకు పెట్టి, ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి రాజకీయ జెండా ముసుగుల్లో, ఈ రాజకీయ నాయకుల ముసుగుల్లో వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం, రోడ్డు ఎక్కుతామంటే ఆ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ముందుకు వెళ్ళాలా? ఎప్పుడు అడుగులు ముందుకు వేయాలా? సార్, స్టీల్ ప్లాంట్ ఏ పోరాటాల వల్ల వచ్చిందో, ఎంతమంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చిందో అది అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది, ఆ విషయం అందరికీ తెలుసు. సార్, 2000 సంవత్సరాల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనున్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆ వాజ్పేయి గారి సాయంలో కూడా చంద్రబాబు గారు మాట్లాడారు, రోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి స్టీల్ ప్లాంట్ వైజాగ్ ఏదైతే ఉందో అది కొంచెం నష్టాల్లోకి వెళ్తుంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, కాబట్టి మీరు కేంద్రం నుంచి సహాయం చేయాలన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు మనం డబ్బులు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మనకి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే అవి స్టీల్ ప్లాంట్కి ఇచ్చి మనం అన్నింటినీ కూడా వాటిని పనిలో పెట్టి దాన్ని ముందడుగులు వేయిస్తుంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు అడ్డుకుంటారు అంటే? రాజుగారి, ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, రాష్ట్ర ప్రజలందరి తరపున. నిజంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరుగుతుంది అని ఆయనకు నిజంగా అనిపిస్తే ఈ 17 నెలల కాలంలో ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు కూర్చొని ఒక టెంట్ వేసుకొని ధర్నా చేయాలి సార్. ఆయన పడుకోవాలి అక్కడ, బెంగళూరులో పడుకోవటం కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు పడుకోవాలి వెళ్ళి. ఇది ప్రైవేటీకరణ జరగనివ్వకుండా నేను పడుకుంటా, అవసరమైతే నేను ప్రాణత్యాగం చేస్తా, మన నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి అక్కడ కూర్చోవాలా. ఈ రోజు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, మంచి భవిష్యత్తు వస్తుందని మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి
ఏదో ఉన్నది లేనట్లుగా ఒక అభూత కల్పన చూపించాలని చెప్పేసి ప్రైవేటీకరణ. కేంద్రం ఏమైనా పిచ్చిదా సార్? కేంద్ర ప్రభుత్వం ఏమైనా పిచ్చోళ్ళ? ప్రైవేటీకరణ చేసే స్టీల్ ప్లాంట్ ఎందుకు 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నింటినీ తట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ బాగు చేస్తూ మళ్ళీ 2,100 కోట్ల రూపాయలు ఈరోజు మనం వదులుకోవాలా? స్టీల్ ప్లాంట్ కి ఈరోజు మనం పవర్ ఛార్జెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ మనం వదిలేసుకోవాలా? ఈరోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఒక బాధ్యతతో ఈరోజు మనం పనిచేస్తున్నాం. అంతేగాని మనం ఒకటి అజయ్ కుమార్ అజయ్ కుమార్ సజ్జ గారు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన, నిన్న విడుదల రజనీ గారు కూడా మాట్లాడారు దీని మీద. 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు సొమ్ములు చేసుకోవడమే చంద్రబాబుకు ఉన్నటువంటి ఫిలాసఫీ, ఆయన చెప్పే సంపద సృష్టి అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్లో కూడా భారీ ఎత్తున అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి పరిస్థితి. సో మీరు చెప్తున్నారు 12,000 కోట్లకు సంబంధించి ఏ విధంగా అది ఆ ప్యాకేజ్ ఇచ్చారనేది కూడా అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఐ థింక్ రివైవల్ ప్యాకేజ్ అనుకుంటాను అది బహుశా ప్యాకేజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ప్రైవేటీకరణ చేయాలి, ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అలాంటప్పుడు మీరు చెప్పినట్టు ఆ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మీ దగ్గర ఆన్సర్ ఉందా? కాదు. ఇప్పుడు రాజు గారు, ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించుకోవాలనుకుంటున్నాడు, అతను సొమ్ములు చేసుకోవాలని మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు వీళ్ళకి అన్ని అనుమానాలు ఉన్నప్పుడు నేనేమన్నాను, వీళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి, 2-3 ఎంపీలు ఉన్నట్లున్నారు, అదే రాజ్యసభ మెంబర్లు కూడా ఉన్నారు కదా. జంతర్ మంతర్కి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయమని చెప్పండి సార్. గతంలో వెళ్ళారు కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఢిల్లీలో కూర్చొని లోకేష్ రెడ్ బుక్ ఆ బుక్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ధర్నాలు చేశాడు కదా, వెళ్ళమనండి సార్. గతంలో వీళ్ళకి ఒక అవకాశం ఉంది సార్. పర్మల్ అద్వానీ గారిని ఆ రోజు రాజ్యసభ మెంబర్ ఎంపిక చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజున్న బీజేపీ ప్రభుత్వం వీళ్ళని సాయం అడిగితే వీళ్ళు చేతులు ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతన్ని ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు అడిగారా సార్, మాకు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటీకరణ జరగకుండా ఆపండి, మాకు రివైవల్ ప్యాకేజ్ కావాలి, మాకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, ఎక్కడన్నా అడిగారా? వీళ్ళు ఏమంటారు తెలుసా సార్, ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దమ్ముగా ధైర్యంగా ప్రధాని మోడీ గారిని ప్రశ్నించారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పారు. అంటే ఏది జగన్మోహన్ రెడ్డి గారు మైక్ లో మోడీ గారు ముందు చెప్పగానే మోడీ గారు లేచి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవం అండి, ప్రైవేటీకరణ జరగదండి, మీకు ఎన్ని డబ్బులు కావాలండి, మీకు ఎంత ప్యాకేజ్ కావాలని అడిగారా? సార్ ఈరోజు ఏమైనా మాట్లాడేటప్పుడు కనీసం సెన్స్ ఉండాలండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిజంగా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశమే ఉంటే ఆ 12,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి సార్? ఉపయోగపడినప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఎందుకు లాస్ చేయాలి? ప్రజల డబ్బులు సార్, అదంతా ఎవరి జోబుల డబ్బు కాదు, పబ్లిక్ ట్యాక్స్ అది. ఆ ట్యాక్స్ ఎందుకు దుర్వినియోగం చేయాలి? 12,000 కోట్ల రూపాయలు అవసరం లేదు కదా. అర్థమవుతుంది. మంచా నాగమల్లేశ్వర గారు గుడ్ మార్నింగ్ మేడం. సో ఓవరాల్గా అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కి కూటమే ఎక్కువ చేసింది, అసలు వైసీపీ